ఈరోజు ఇంకొక విషయం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మరి సత్యం, శివం, సుందరం. పరమాత్మ సత్యం, అలౌకికమైన శాశ్వతమైన స్వరూపం. బ్రహ్మ అయితే జ్ఞానం ఇచ్చేవాడు. ఆ జ్ఞానంతోనే మనం సుందరమైన మనస్సుతో ఆయన్ను కోరుకోవాలి. మనసులో దాపరికం లేకుండా, మాయామర్మం లేకుండా పరిశుద్ధమైన మనసుతో శివం సదా సత్యమైన రూపం పరమాత్మ. అలాంటి పరమాత్మని మనసులో అనేక వికారాలు అవి లేకుండా మనం కోరుకుంటూ ఉండాలి. పరమాత్మని ఎప్పుడూ శుద్ధంగా కోరుకోవాలి. శివం అంటే కళ్యాణం, జ్ఞానం, మంగళం ఇవన్నీ ప్రసాదించేవాడు శివం. అందరికీ ఆనందం, ఏది శుభం కావాలన్నా అది జరగడానికి కావాల్సిందంతా మనకు జరిపించేవాడు శివం. మనకు కావాల్సిందేదో అక్కర్లేనిదేదో తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చేవాడే పరమాత్మ. లౌకికంగా ఎంత సంపాదించినా కూడా మనిషికి సంతోషం, ఆనందం లేదనే చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిని అడిగినా అదే ఆ రెండు లేవనే చెప్తున్నారు. కొన్ని క్షణాలైనా భక్తితో పరమాత్మ శృతిలో ఉండాలి. అన్నిటి యందు సహనంతో ఉండాలి. అప్పుడే శుభాలు చూడగలం. అష్ట కష్టాల నుండి మనం విముక్తి కలగజేసేవాడు శివం. సుందరం, అంతరంగిక సౌందర్యం. ఇంకా సుందరం విషయానికి వస్తే అంతరంగిక సౌందర్యం. దుర్గుణాలు తొలగిపోతే సుందరమే. మన జీవితం అంతా సత్ప్రవర్తన, నిష్కలంకత, ఇది సుందరం. అంటే కళ్ళాకప్పటం ఏమీ లేకపోవటమే సుందరం. విషయ వికారాల నుండి సత్వైపు నడవడం సుందరం. జ్ఞానం వైపు నడిచే వారి జీవితం ఏంటి? ఇంకా సుందరమే. భగవంతుని పట్ల ప్రేమ, అంకిత భావం ఉండడమే సుందరం. అంకిత భావం ఉంటేనే ఏదో ఓ టైంకి మనం ఆ దేవుడి ముందు నుంచుని ఏదో మాటలు చెప్పి ఏదో చదివేసి చేయటం కాదు. ప్రేమ, అంకిత భావం ఇది ఉండటమే సుందరం. యోగుల నుండి, జ్ఞానాల నుండి మనం పొందే శక్తి సుందరం. సత్యం, శివం, సుందరం అంటూ శివుని తలుస్తూ పరమాత్మని సమీపించాలి. మరి ఎలా సమీపిస్తాం? సమీపంగా ఉండాలంటే ఏం చేయాలి? మామూలుగా మనం దగ్గరగా ఉండి యోగంలో ఉండాలి. ఆత్మతో చూడాలి, ఆత్మను ఆయనతో కలపాలి. ఈ జీవుణ్ణి ఆత్మ అయిన పరమాత్మ యందు లయం చేయాలి. అది అసలు విషయం. ఈ ఎన్ని రకాలుగా చెప్పిన చివరికి చెప్పేది ఈ విషయం. అదే యోగం. ఈ జీవుణ్ణి పరమాత్మ అయిన స్వరూపమైనటువంటి ఆ ఆత్మలో కలిపి ఏకం చేసి మనమై ఆయనలో ఆనందాన్ని పొందాలి. ఆయనలో అంకితం అవ్వాలి, అర్పితం అవ్వాలి. పరమాత్మ బిడ్డలం అనిపించుకోవాలి. మనం ఆ రకంగా మనం కృషి చేయాలి. ఇంకా మరి దానికి మార్గం ఏంటి? యోగ మార్గం. సదా పరమాత్మ స్మృతి. ఎల్లప్పుడూ ఏ పని చేసుకున్నా ఆయనతో చెప్పి మాట్లాడుకుంటూ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రతి పని జరుగుతుంది. ఒకవేళ ఏదైనా మనకి అనుకూలంగా లేక ఏదైనా వికృతిగా జరిగిందనుకోండి, దాని వెనక కూడా ఏదో మంచి జరుగుతుంది. ఆయన పరమాత్మే చూసుకుంటాడు. పరమాత్మ దీని నుంచి తప్పిస్తాడని ఒక నమ్మకం మనం కలుగుతుంది. అలా మనం మంచి నమ్మకాన్ని పెంచుకుంటూ పరమాత్మతో ఉంటే అంతా మంచిది. మరి అలాగే చేద్దామా? రేపు మరొక విషయం చెప్పుకుందాం.